వాళ్ళకి నిత్య జీవం, వాళ్ళకి అమృతము తాగినట్టే అని తెలియపరిచారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఇదిగో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి క్రైస్తవ బిడ్డని, ప్రతి అన్ని బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించిన వాళ్ళు ఏదైతే నీ దగ్గర అడుగుతున్నారో, ఏదైతే నీ దగ్గర పొందుకోవాలని ఆశపడుతున్నారో అది బిడ్డలు నీ కృప చూపించిన ఆయన. ఇదిగో వాళ్ళ ఉద్యోగాన్ని దీవించండి, ఇదిగో జరిగిన వాళ్ళ పనులు దీవించండి, వాళ్ళ వ్యాపారాలు దీవించండి, వాళ్ళ అంగాలను దీవించండి, వాళ్ళ కూలి పనులు దీవించండి. అయ్యా తల్లిన వాళ్ళ పశువుల, మేకల, గొర్రెల మందలు దీవించండి, వాళ్ళ పొలాలు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. సత్య దేవుడు ఉన్నది, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, నీకు మీరే సాటి మేటి అని అయ్యా నీ బిడ్డలు తెలుసుకోవడానికి నీ కృప దయచేయండి. సత్యాన్ని వెతకడానికి సహాయం చేయండి. మునులు ఎందరో వెతికారు, యోధులు ఎందరో వెతికారు, ఇదిగో నిష్ఠగా ధ్యానించారు. ఇదిగో నాయనా నిజమైన దేవుడు నువ్వు తెలుసుకున్నారు. అయ్యా ఎవ్వరూ నరకాన్ని పోకూడదు నాయన. ప్రతి ఒక్కరికి సత్య సువార్త వినిపించబడింది నాయన. ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి నాయన క్రీస్తుని అంగీకరించాలి. ఇదిగో ఇది మతము కాదు నాయన, ఇది మార్గం, సత్య మార్గం. మేము నరకానికి వెళ్ళిపోకుండా మమ్మల్ని సిద్ధము చేసే జీవ మార్గం. నీ మార్గంలో నీ బిడ్డలు ఉండడానికి నీ కృప దయచేయండి. చెట్టులో, పుట్టలో, పటాల్లో నువ్వు ఉండే దేవుడు కాదు. నీవు సృష్టి బయట నుండి సృష్టిని నడిపిస్తున్న దేవుడు నాయన. ఈ సృష్టి నిన్ను భరించలేదు, ఈ సృష్టిలోనైనా నిన్ను ఆపలేదు నాయన. ఈ సృష్టిని వెనక నుండి ఇదిగో నాయనా నువ్వు నడిపిస్తున్న దేవుడివి. యూనివర్స్ నాయన, నీవు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడివి నాయన. ఈ ప్రపంచాన్ని అంతటి బయట నుంచి ఇదిగో నీ ఆజ్ఞ ప్రకారము అయ్యా నాయన మమ్మల్ని బ్రతికిస్తున్నావు, మమ్మల్ని పోషిస్తున్నావు. ఇదిగో తండ్రి నాయన జీవింపజేస్తున్నావు నాయన. మేము నిన్ను ఏదో ఒక రాయికో లేకపోతే ఇంకో దానికో ఆపాదించి అయ్యానైనా నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, నీ యొక్క ఉన్నతమైన బలాన్ని నైనా మేము శంకిస్తున్నామేమో నాయన. నువ్వు ఉన్నతుడు అవుతుంది నాయన. అయ్యా నువ్వు చెట్టులో ఉండవు, పుట్టుల్లో ఉండవు, పటాల్లో ఉండవు, బండల్లో ఉండవు, మనిషి గుండెల్లో ఉండడానికి ఇష్టపడుతున్న వాడివి. ఈరోజు నిజమైన క్రిస్మస్ అయ్యా నేను మా గుండెల్లో నివసించడానికి వచ్చావు. ఆ రోజు మీరు అన్నారు ఇదిగో నక్కలకు బొరీలు ఉండేవి కానీ మనిషి కుమారుడికి తలవాల్చుటకు స్థలము లేదన్నావు. అయ్యా నైనా నీ ఉదయమే గుడి అన్నావు. ఇదిగో నీ గుండె గుడిలో స్థానం ఇస్తే నేను వస్తాను అన్నావు నాయన. నీ బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి నాయన, సంపూర్ణంగా స్వీకరించడానికి. ఇదిగో గుడ్డిగా నమ్మొద్దు. అయ్యా నైనా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని అన్నావు. ఇదిగో నేను రుచి చూచితే కానీ ఇదిగో ఒక పదార్థం యొక్క ఇదిగో నాయన తీపిదనము లేకపోతే పుల్లదనము తెలియదు నాయన. మీరు కూడా అంటున్నారు నేను ఉత్తముడని, నేను దేవుణ్ణని, నేను రాజునని, నేను మీకోసం ఈ లోకానికి దిగి వచ్చి ఇదిగో మరణించి మరి తిరిగి లేచానని మీరు రుచి చూసి నన్ను తెలుసుకోండి, నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి తెలుసుకోండి అంటారు. తెలుసుకోవడానికి నీ బిడ్డలు అన్వేషించడానికి, ఈ రోజు నుంచి ఆలోచన చేయడానికి నీ కృప దయచేయమని, దినదాసులైన ప్రార్థన ఆలకించమని, వచ్చిన అన్ని బిడ్డలందరినీ బలపరచమని, క్రైస్తవ బిడ్డలు బలపరచమని, వాళ్ళ విశ్వాసాలు బలపరచమని, కృప చూపించమని, దయ చూపించమని, ప్రార్థన ఆలకించమని ప్రభువున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీదను, పరిచర్య మీదను, ఇదిగో కష్టపడిన యవనస్తుల మీదను, ఇదిగో నాయనా ఈ పరిచర్యకు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డ మీదను, నా మీదను, నా పరిచర్య మీదను, నడిపిస్తున్న కంపెనీ మీద ఇప్పుడు ఎల్లప్పుడూ నీ కృప సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.